హాయ్ అండి, దిస్ ఇస్ రోల్ నెంబర్ 21. అందరూ ఎలా ఉన్నారు? మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. యాక్చువల్లీ ఈరోజు ఏంటంటే ఈ యొక్క సమ్మర్లో అందరూ కూడా టూ మచ్ ఎగ్జాస్ట్ అయిపోయి ఉంటారు, అవునా? సో ఆ హీట్నెస్ని తట్టుకోలేక అందరూ కూల్ డ్రింక్ వాటర్, ఇంకా లైక్ ఓఆర్ఎస్, ఇంకా ఫ్రిడ్జ్లో కూడా వాటర్ పెట్టుకొని తాగుతారు. కానీ బయట ఉన్న యానిమల్స్ పరిస్థితి ఏంటి? పాపం వాటికి ఫ్రిడ్జ్ ఇంకా కొనుక్కోవడానికి డబ్బులు కూడా ఉండవు కదా, ఇలాంటి కూల్ డ్రింక్స్ అలాంటివి. సో ఏంటంటే ఈరోజు మా అమ్మ ఏం చేసిందో చూడండి. ఈ వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉంటుంది కదా, ఇది సగానికి కట్ చేసేసింది. పాపం చూడలేకపోయింది. రోజు అట్లాగా మా ఇంటి పక్కన ఇక్కడ పెరట్లోని కుక్కలు అట్లాగా చెట్ల కింద పడుకొని ఉన్నాయన్నమాట. వాటర్ కోసం చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్పి మా అమ్మ ఏం చేసిందంటే ఈ యొక్క ఇది ఉంది కదా, ఇది సగానికి కట్ చేసేసి అందులో వాటర్ ఫిల్ చేసి పెట్టిందనమాట. అయితే నాకు ఏమనిపించిందంటే, నాకంటే చాలా డాగ్స్ ఫోబియా ఉంది, దగ్గర కూడా వెళ్ళలేను, నాకు అంత భయం. సో నా దగ్గర ఒక బిస్కెట్ ప్యాకెట్ ఉంది, అది కూడా పెట్టాను. పాపం చాలా ఇబ్బంది పడుతుంది కుక్క అయితే. పాపం ఫుడ్ కూడా దొరకదు, ఇక్కడ చాలా తక్కువ హౌసెస్ ఉన్నాయి, వాళ్ళు కూడా అంత ఎక్కువగా ఫుడ్ పెట్టరు. అంటే ఇంట్లో నుంచి బయటికి రారు, చాలా గేటెడ్ కమ్యూనిటీ టైప్. సో ఇంట్లో నుంచి బయటికి రారు. సో నాకే బాధ అనిపించింది. సో మా అమ్మ ఏం చేస్తుందంటే, రోజు ఇంత రైస్ మిగులుతుంది కదా, దాంట్లో కొంచెం ఏదైనా ప్రోటీన్ పౌడర్ మిక్స్ చేసి కుక్కకు పెడుతుంది అనమాట. సేఫే, ఏం కాదు. రైస్ అయితే మంచి రైస్ వేయండి, ధాన్యం బియ్యం, ఎలాంటి కోటా రైస్, రేషన్ రైస్ ఇంకా ఉంటాయి కదా, సోకోల్ రైస్ అయితే కాదు. సో నేనైతే చూపిస్తాను ఏం జరిగింది అన్నది, మా అమ్మ ఎలా వాటర్ పెట్టింది అనేది. నాకైతే చాలా ఫోబియా ఉంది, అందుకని కుక్కల దగ్గరికి వెళ్ళలేదు. మూతి పడుతుందా తెలీదు. ఉన్నాయి, చూడమ్మ తల్లి వస్తుంది. అలా అమ్మ వస్తుంది. పిల్లలు వస్తున్నాయి. అక్కడ ఇంకొక పిల్ల, ఇంకొక పిల్ల.
అక్కడ వాటర్ ఉంది. వాటర్ 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 వాటర్. ఇదైతే మా బాల్కనీ. ఇక్కడ నుంచి నేను చూస్తున్నాను. చూడండి, ఇదిగోని ఇక్కడైతే బట్టలు ఆరేసి ఉన్నాయి. ఇటు నుంచి నేను కిందకి చూస్తాను అనమాట. అంటే నాకు భయం, చాలా అంటే చాలా భయం, దగ్గరికి కూడా పోను. ఒకటి వచ్చేసి మదర్ డాగ్, 4 వచ్చేసి వాటి పిల్లలు. కరుస్తుందని భయం, ఎందుకంటే అది మదర్ డాగ్ కదా. సో పిల్లలకి ఏదైనా అయితే తల్లి తట్టుకోలేదు కదా. సో నేను ఏం చేశానంటే కింద ఇక్కడి నుంచి వేసేసాను. తప్పుగా అనుకుంటూ దయచేసాను. చాలా ఫోబియా ఉంది, డాగ్స్ దగ్గరికి వెళ్ళలేను. సో ఇక్కడి నుంచి బిస్కెట్ వేసేసాను. ఒక్కొక్కటి అట్లా వేసాను అనమాట. చూద్దాం. సో నేనైతే ట్రై చేస్తున్నాను డాగ్స్తో కమ్యూనికేట్ అవ్వడానికి. అంటే కొంచెం దగ్గర అవ్వడం, అంటే ఎట్లా అంటే వాటి నుంచి భయం పోగొట్టుకోవడానికి. ఎందుకంటే ఎందాలని డాగ్ ఫోబియాతో ఉండడం, కొంచెం వాటితో కూడా టైం స్పెండ్ చేస్తే మేబీ నాకు ఫోబియా తగ్గొచ్చు, వాటికి కూడా హెల్ప్ చేసినట్టు అవుతుంది కదా. సో అందుకని చెప్పి నేను ట్రై చేస్తున్నా ఈ ఒక ఫోబియా పోగొట్టుకోవడం కోసం. అందుకే ఒక మంత్లీ ఒక 8 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే కొంటున్నాను. లైక్ బస్లో వస్తూ ఉంటాం కదా, ఏదైనా చేంజ్ మిగిలితే దాంతో కొంటున్నాను అనమాట బిస్కెట్ ప్యాకెట్స్. నేనైతే డాగ్స్కి పెడుతున్నా. ఏమో తెలీదు, మేబీ నా ఫోబియా తగ్గుతుందేమో నేను చేసే ఒక మంచి కోసం. సో ప్రే చేయండి దయచేసి నా కోసం. నాకు డాగ్స్ ఫోబియా పోవాలి, మరింత సోషల్ సర్వీస్ చేయాలని చెప్పి. అందుకని అక్కడ డాగ్ వెయిట్ చేస్తుంది, మదర్ డాగ్, అదే తల్లి కుక్క. రేపు పెడతా, ఈరోజు అవ్వదు. ఈరోజు ఫుడ్ అయిపోయింది. ఈరోజు బిస్కెట్ ప్యాకెట్ పెట్టాను కదా, రేపు పెడిగ్రీ పెడతా. ఐ ప్రామిస్ యూ, రేపు పెడిగ్రీ కొంటాను మీకోసం, ఓకేనా? ఐ ప్రామిస్ యూ, మీకు కూడా నేను ప్రామిస్ చేస్తున్నాను, పెడిగ్రీ కొంటాను వాటి కోసం. ఈ వీడియో కనుక మీ వరకు రీచ్ అయ్యింది అంటే కుక్కలు చేసుకునే పుణ్యం అని చెప్పాలి. మీరు నా ఛానల్కి వీడియోకి లైక్ చేస్తారని అనుకుంటున్నాను. సో ఈ యొక్క వీడియోకి ఒక 1000 లైక్స్ వచ్చాయంటే ఖచ్చితంగా నా స్ట్రీట్లో ఉన్న డాగ్స్ అన్నిటికీ కూడా నేను ఫ్రీగా పెడిగ్రీ బిస్కెట్స్ అన్ని కొంటా అనమాట. సో అందుకని నేను అక్కడ వెయిట్ చేస్తున్నా ఇంటిలోనే. బాయ్. ఈ సమ్మర్లో డాగ్స్కి మీరు హెల్ప్ చేయండి, ఎందుకంటే పాపం అవి చాలా డీహైడ్రేట్ అయిపోతాయి, ప్యాంటింగ్ చేయడం కూడా అవ్వదు. సో ఏంటంటే వీలైతే హెల్ప్ చేయండి, కానీ హెరాస్ చేయొద్దు డాగ్స్ అనే కదా, ఎలాంటి యానిమల్స్ అయినా, పాపం పిల్లలు కూడా అంతే ఇది. సో మీరైతే హెరాస్ చేయొద్దు డాగ్ని. సో మీరైతే హెరాస్ చేయొద్దు డాగ్స్ని. వీలైతే హెల్ప్ చేయండి, వాటర్ పెట్టు, లేదంటే ఏదైనా మీ దగ్గర చిల్లర మిగిలిపోద్ది కదా, దాంతో 5 రూపీస్ బిస్కెట్ ప్యాకెట్ పెట్టినా చాలా హ్యాపీగా తింటాయి. యాక్చువల్లీ ఏంటంటే డాగ్స్ని హెరాస్ చేస్తే ఏమవుతుందో తెలుసా? బ్లూ క్రాస్ వాళ్ళు వచ్చి పట్టుకెళ్ళిపోతారనమాట. దీనికోసం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బ్లూ క్రాస్ అంటే ఏంటో. ఇది ఒక ఆర్గనైజేషన్, వరల్డ్ మొత్తం యానిమల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ కూడా ఒకటి ఉంది ఇండియాలో, PETA అని. సో యానిమల్స్ యొక్క ప్రొటెక్షన్ కోసం ఇలాంటి NGOs అనేవి ఉన్నాయి. సో వీలైతే హెల్ప్ చేయండి, కానీ యానిమల్స్ని హరాస్ చేయొద్దు. సో నేనైతే కిందకి వచ్చాను, చూపిస్తా. నాకైతే
నాకైతే భయం వేస్తుంది ఏం జరుగుతుంది అనేది. సో ఇది చూసారు కదా, ఏదో చిన్న పెరట్ ఉంది, అంటే లాన్ ఉంది అంతే. వెళ్ళాలని ఉంది కానీ భయం వేస్తుంది డాగ్స్ ఏమంటాయని. రాలేదు, పైకి వెళ్తే వస్తాయేమో. ఇట్లా పిల్లి ఇట్లా అంటే వస్తాయి. నాకు తెలిసి వేరే ప్లేస్కి వెళ్ళి ఉండొచ్చు ఫుడ్ కోసం. యాక్చువల్లీ మేము లంచ్ చేసేసాం, ఏం మిగలలేదు పెట్టడానికి, రేపు పెడతాను. ఒకటి ఉంది. మదర్ వచ్చిందంటే ప్రాబ్లం అవుతుంది. సో అది చిన్న కుక్క పిల్ల, వద్దులేండి, నేను తన దగ్గరికి అయితే వెళ్ళను. మళ్ళీ మా మదర్ వచ్చినానికి కలిసిందంటే నాకు అసలు సెమ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సో ఈరోజుకి ఇంతటికే. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే. ఓకేనా? థ్యాంక్ యూ అండ్ బాయ్.